దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కృష్ణనందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా నూతన మాసము అనగా 5వ మాసము ప్రారంభ దినములో వేకునేటి రీతిగా ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కృష్ణనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసే నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని నేను కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచిరండి. లేని పక్షాన చదివే మాటలు వినండి, జాగ్రత్తగా గ్రహించండి. వాక్య ధ్యానంలో పాల్పరచు కావాలని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. తలలోంచుకుని ముసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి నీ కృప, నీ ప్రేమతో, నీ కాపుదలలో మరొక నూతన మాసములో ప్రారంభ దినాన వేకున లేచి ఇటు రీతిగా మీ సముఖములో మేముండి నిన్ను స్తుతించి వాక్యం వినడానికి, ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఆయన గత 4 మాసాలు ఎండ తీవ్రతలో నీ రెక్కల చడిన చల్లటి కాపుదలు ఇచ్చారు, మీకు వందనాలు. నిశ్చితమైంది 5వ మాసంలో నేటి నుండి నీ కృపలో మేము ఉండడానికి కృప చూపించండి. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిరాటంకంగా మీరు జరిపిస్తున్నారు, ఆత్మ ద్వారా జరిగి నడిపిస్తున్నాం. నిశ్చితమైంది ఈ దినం కూడా, ఈ మాసంలో కూడా అటు రీతిలో నడిపించమని వేడుకుంటున్నాను. యేసే నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా, మరొకసారి నూతన మాసంలోనికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి దినం మేడే కనుక కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాలు కూడా తెలియజేస్తున్నా. ఈ చదువున్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు కార్మికుల యొక్క సమస్యలు విశ్వవ్యాప్తంగా దిగ్భ్రాంతికరమైనటువంటి విధానంలో వేళ్ళునుకుంటూ ఉన్నాయి. విద్యార్థులు, వైద్యులు, అధ్యాపకులు, అధికారులు మరియు శ్రామికులు అనేక మంది వాటన్నిటిని కూడా వారి అధికారంతో అడుగుతా ఉన్నారు. అయితే సమ్మెలైనవి సర్వసాధారణమైపోయాయి, మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వాటిలో కొన్ని రాళ్ళు రువేటువంటి పరిస్థితులు, ఆ రాళ్ళు రువేటువంటి పరిస్థితుల్లో పోలీసు లాఠీ చార్జీ లాంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మన ప్రశ్న ఏంటనంటే, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు ఈ రకమైనటువంటి సమ్మెలలో పాల్గొనాలా వద్దా అనేటువంటి ఆలోచన మనం చేయాలి. అయితే ఇది సరైనదా కాదా అనేది చాలా మంది క్రైస్తవులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. అయితే దేవుని సేవకునిగా చాలా సులువుగా అవునా కాదా అనే జవాబు అయితే ఇవ్వలేను. కానీ ప్రాచీన కాలంలో సమ్మెలు అనేవి బహుశా బొత్తుగా తెలియనివి కాబట్టి దీనికి బైబిల్లో సూటైనటువంటి జవాబు కూడా లేదు. అయితే జీవితము మరియు ప్రవర్తనకు తగినటువంటి సూత్రాలు మాత్రము దేవుని లేఖనంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని మాత్రము గట్టిగా మనము నమ్మాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇలాంటి కొన్ని లేఖన భాగాలని సందర్భంగా మనం గమనించాలి. మొదటి తిమోతి పత్రికలు అంటాడు, ఒక నాయకుడు కొట్టువాడు కాకుండా, జగడమాడిన వాడు కాకుండా సాత్వికుడే ఉండాలని చెప్పి దీని ఒక వాక్యం చెప్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సమాధానమునికి కర్త గాని అల్లరికే కర్త కాదు. మనుష్యులు నియమించేటువంటి ప్రతి కట్టడకు మీరు లోబడండి అని చెప్పి దీని ఒక వాక్యం మనకు చెప్పండి. అంటే అధికారులు మన కొరకు దేవుడు నియమిస్తూ ఉన్నాడు కనుక దేవుని చిత్తానుసారమే వారికి లోబడాలని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తాం. ఎలాగనగా మీరు ఇట్లు యుక్తము గలవారై అజ్ఞానముగా మాట్లాడే వారి మూర్ఖుల నోరు ముయ్యుట దేవుని చిత్తం అనే వాక్యం చెప్తోంది. కనుక ఇలాంటి సమయంలో పాల్గొనడం కంటే దేవుని చిత్తాన్ని అనుసరించి నడవడం మేలనేది దీని ఒక వాక్యం చెప్తున్నమాట. ఇవి మరియు అంతేకాకుండా బైబిల్లో ఉన్నటువంటి ఇలాంటి లేఖన భాగాలు ఏమండి న్యాయబద్ధమైన కారణమైనటువంటివి, హింసను ముట్టివ కాదు సమ్మతించు. ఏమండి అవి న్యాయానికే కానీ హింసను ఏమాత్రం కూడా అవి సమ్మతించు, ప్రేరేపించవు, ప్రోత్సహించవు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అధికార గణం ఏమండి గమనించాలి, ఒకవేళ అధికారులు చాలా మొండి వైఖరితో ఉన్నప్పుడు, శ్రామికులు ప్రజలు ముందు
తమ నిజమైన ఆ నిరసన ప్రదర్శించడం అనేది పాపం అని మనం అనలేం. చాలా మంది అంటారు కదా, మేము శాంతియుతంగా సమయం చేస్తున్నామండి, శాంతిబద్ధంగా మేము నిరసన చేస్తున్నామనండి, శాంతిబద్ధంగా మేము ర్యాలీలు చేస్తున్నామండి అంటే దానిని పాపం అని మనం అనలేం. కానీ ఏమండి, రాళ్ళు రువే పరిస్థితి, వాహనాలను దహించే పరిస్థితి, ఆస్తులను నాశనం చేసేటువంటి ఆ హింసాత్మక చర్యలు మాత్రము ఖండించాల్సిన గమనించవద్దు. అందులో క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీవు పాలి భాగస్వామి కావద్దు అనేది ఈ రోజు దీనికి వాక్యం చెప్తున్నమాట. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో మేడే సందర్భంగా ఒకవేళ నిరసనలు ఇంకా నేటికి అవి ఉంటే కనుక, ఆ సమయంలో నేటికి జరుగుతూ ఉంటే కనుక, ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు వాటిలో పాల్గొనదు, కానీ వాటి వరకు ప్రార్థన చేయి. కారణం ఏంటంటే శాంతియుతంగా జరగాలి, సమాధానకరమైన విధంగా జరగాలి. నాయకులు, అధికారులు, ప్రభుత్వాలు ఆ నిరసన సమ్మె చేసేటువంటి కార్మికుల కొరకు దిగి రావాలి. వారు ఏమైనా సమాధానకరమైన పరిస్థితులు వారికి సమాధానం ఇవ్వాలి, జవాబును. అలాంటి స్థితిలో దేవుని చిత్తం కొరకు ఒక క్రైస్తవుడు విశ్వాసం నువ్వు ప్రార్థించిన అవసరం ఉంది. అటు రీతిలో నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా నువ్వు ప్రార్థించిన ప్రతి దానికి ప్రభు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తనలో నమస్కారండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం, నూతన మాసములో ప్రారంభ దినము ఎక్కువ లేచి మీ నామను స్తుతిస్తూ నీ వాక్యం ధ్యానించం. ఈ దినము కార్మిక దినముగా పాటిస్తున్నప్పుడు ఆ కార్మికులు చేసేటువంటి సమయంలో, ఆ నిరసనలో, ర్యాలీలో నిబిడలో పాల్గొనవచ్చ లేదని కొన్ని విషయాలు లేకుండా మేము గ్రహించాం. మేము వాటిలో పాల్గొనవద్దని చాలా సూటిగా హెచ్చరించబడ్డాం. అయితే ఆ జరిగే వావి అవి శాంతియుతంగా జరగాలని ప్రార్థించాలని కూడా మేము ప్రేరేపించబడ్డాం, హెచ్చరించబడ్డాం. అందును బట్టి కూడా ఈ స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో నైనా అలాంటి సమాధానకరమైన సంబంధమైన పరిస్థితులను మా జీవితంలో మేము అనుగ్రహించే కృప చూపించిన స్తోత్రాలు. నేటి దిన మరలా నీ దినదాసులు సేవకులకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచం నలుమరలా భారంతో ప్రయాస పని జరిగిస్తుండగా వారిని, వారి కుటుంబాలను, పాలించిన సంఘం దీవించి వారి పరిచర్య, వారి ప్రయాస భారం వ్యర్థం కాకుండా కృప చూపించండి. అధికారులు, నాయకులు పరిపాలన దర్శించండి. కుటుంబాలను మీరు ఆస్వాదించండి. మంచి పరిపాలన, యోగ్యమైన పరిపాలన ఇవ్వండి. 2 దినాల్లో మంచి నాయకులను, అధికారులను మీరు ఏర్పాటు చేసుకోండి. నేను బిడ్డల కొరకు ఆయన ఉద్యోగ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని దీవించి ఆస్వాదిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన వాటి విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అనుదినము నీ కృప చేత క్షేమం నడిపించబడుతున్నాయి. మరింత క్షేమం దయచేయండి. నేను అది నిరుద్యోగ యువత యువకులకు మార్గం సరళం ఇచ్చేయండి. కృపతో భద్రపరచండి. నీకు వందనాలు. చిన్నబడి రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. చిన్నబడి యవనస్తులు, వృద్ధాప్యం వారికి క్షేమము, ఎండ నుండి, తీవ్రత నుండి, కాపుదల క్షేమం దయచేయని ప్రార్థన చేస్తాను. ఆయన అనారోగ్యంతో బాధపడిన బట్టి అనేక మంది యేసు నామములో వారికి స్వస్థత కావాలి. సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల కలిగించండి. ఆయనకు వందనాలు. తొట్టిల యవనస్తుని వాక్యం చేత పట్టుకొని సంధించండి. సత్యం అనుసరించగా సత్యం బ్రతుకున్న అనేక మంది సత్యమును గ్రహించే కృప దయచేయండి. సత్యంలోనికి రావడం కృప చూపించండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురుస్తుండగా మార్గం సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసంతలకు క్షేమం దయచేసి ఆరోగ్యం ఇస్తున్నాం, క్షేమం ఇస్తున్నాం, ధైర్యం ఇస్తున్నాం. మరింతగా కృప చూపించండి. వందనాలు. ఆయన ఆదిగా సమయంలో విరిగిన, నలిగిన, వేసారి అలసిపోయిన, కుంగిపోయిన, శూతలు కలిగిన, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలు కొట్టుమిట్టాడుతూ ఆయన ఆదిగా మానసిక నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి, చితికిన జీవితాలు కలిగి మానసికమైన వేదన, అలజడి దుఃఖం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నాం. విడుదల కూడా ప్రార్థిస్తున్న సహాయం గ్రహించండి. నిశ్చితమైతే వారిని విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి నా తండ్రి నాయన కన్నీరు, దుఃఖం, వేదన యేసు నామములో విడిపించండి. పరీక్షలు రాసిన బిడ్డలందరికీ చక్కటి నాయన ఫలితాలు మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. రానున్న దినాల్లో నా నీట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి ఎగ్జామ్ కొరకు బిడ్డలు సిద్ధపడుతుండగా వారికి సహాయం గ్రహించి మార్గం సరళం చేయడానికి స్తోత్రాలు. మరి దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. మీ దినదాసులు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారో వారితో పాటు మీరుండి మార్గం సరళం చేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి. లేదా అరకల కూలి పనులకు, అరకల పని పనులకు, ఆయా శాఖల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి వెళ్తున్న వారు, ఎలక్షన్ డ్యూటీ కొరకు వెళ్తున్న వారి కొరకు నీ సహాయం నడిపించండి. బంధువుల గృహాలు, స్నేహితు గృహాలు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, ఇంకా ప్రతి ప్రయాణంలో, ప్రతి వాహనంలో మీరుండి ఎండ తీవ్రత నుండి ఒక చల్లటి కాపుదల దయచేయడం ప్రార్థన చేస్తాను. నూతనంగా జన్మదినం జరుపుకున్నట్లు ఉన్నారు. ఇచ్చిన దయాగ్రహాన్ని దీవించి ఆశీర్వదించండి. వివాహ దినము జరుపుకున్న బిడ్డలున్నారు. వారి దాంపత్య జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించండి. పితరులైన వారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి ఆదరణ, ఓదార్పు నీకు నడిపించమని, ఇది నా ఆశీర్వాదం మాతో ఉంచి ఈ నూతన మాసం అంతా కూడా నీ కృపలో మేము నడుచులాగా మార్గం సరళం చేసి మా ద్వారా నీ నామ మహిమ పురుషులకు సహాయం గ్రహించిన ఘనత మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున నడుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనకు తోడని నడిపించును గాక. ఆమేన్.